నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. జయప్రద సినిమా హీరోయిన్, మాజీ సినిమా హీరోయిన్ పేరు వినని వాళ్ళు ఎవరూ లేరు. ఆవిడ మహారాష్ట్రలోని ఒక కాన్స్టిట్యున్సీలో ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందారు. అంతవరకు బాగానే ఉంది. ఆవిడ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ వైలేట్ చేశారని. ఇట్లా క్రిమినల్ కేసు రిజిస్టర్ అయినాక ఆవిడ కోర్టుకి అపేర్ అవ్వాలి కదా. స్పెషల్ కోర్టు రాంపూర్లో ఆవిడకి నోటీస్ ఇచ్చారు, సమన్స్ సర్వ్ చేశారు. 14 రోజుల కేసు ఉంది, మీరు అపేర్ అవ్వాలన్నారు. అయినా కూడా ఆవిడ అపేర్ అవ్వలేదు. 2 సార్లు 3 సార్లు వెయిట్ చేశారు. ఇంకా ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినా కూడా ఆవిడ రాకపోతే ఆవిడ స్థిరాస్తుల్ని అటాచ్ చేయమని చెప్పేసి ఇట్లా స్పెషల్ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూసారా, ఎంత పెద్దవాళ్ళైనా సరే కోర్టు ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. జయప్రద ఒకప్పుడు పాపులర్ హీరోయిను, ఆవిడ పొలిటీషియను, ఎంపీగా కూడా గెలిచారు. ఆవిడ ఎలక్షన్ కోడ్ వైలేట్ చేశారని ఆవిడ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. క్రిమినల్ కేసుకి అపేర్ అవ్వాలి కదా, ఆవిడ అపేర్ అవ్వాలి, లేకపోతే ఆవిడ తరఫున అడ్వకేట్ అయినా అపేర్ అవ్వాలి కదా. అపేర్ అవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినా అది ఇంప్లిమెంట్ కాకపోతే ఆవిడ స్థిరాస్తులు అటాచ్ చేయమని చెప్పి తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వానికి. కాబట్టి దీని ద్వారా మనకు తెలిసేదేంటి, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అంత పెద్ద పాపులర్ యాక్ట్రెస్, పొలిటీషియను కోర్టుకి అపేర్ అవ్వకపోతే ఆవిడ స్థిరాస్తులు అటాచ్ చేయాలని అని చెప్పి స్పెషల్ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.